దోసపిండి పుల్లగా అయిపోతే ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు శిరీష వివేకానంద రెడ్డి ఛానల్. సో దోసపిండి పుల్లగా అయిపోతే ఫస్ట్ టిప్ ఏంటంటే ఉప్మా రవ్వని యాడ్ చేయడం. ఉప్మా రవ్వని యాడ్ చేయడం వల్ల ఆ దోసపిండిలో ఉన్న పులుపు తగ్గిపోతుంది. ఈ ఉప్మా రవ్వని మనం నానబెట్టైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే మీరు అలా అయితే యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా దోసపిండి అనేది పులుపు అయితే తగ్గుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే జొన్న పిండో, గోధుమ పిండో, రాగి పిండో ఏదైనా ఒక పిండిని మనం దోసపిండిలో యాడ్ చేయడం వల్ల మనకి ఆ పులుపు అనేది తగ్గిపోతుంది. సో ఈ టిప్ ట్రై చేసినా మీకు దోసపిండిలో పులుపు అయితే తగ్గుతుంది. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనము ఆనియన్స్ కట్ చేసుకొని పొంగనాల్లాగా అయితే వేసుకోవచ్చు. కానీ నెంబర్ 3 టిప్ ఏంటంటే దోసపిండిని మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే కొంతసేపే బయట పెట్టేసి దాని తర్వాత రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ ఫర్మెంట్ అవ్వదు అండ్ పుల్లగా అయితే దోశలు ఉండవు. సో ఈ టిప్స్ మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.